హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి చంద్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి సంబంధించి 1000+ చాప్టర్ వైజ్ కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్లో డివిజబిలిటీ అనే చాప్టర్ని నేర్చుకుందాం. అసలు డివిజబిలిటీ అంటే ఏంటి, దీని బేసిక్స్ ఏంటో ముందుగా చూద్దాం. ఇది చూడండి, చిన్నప్పుడు మనం ఇలా డివిజన్ చేసేవాళ్ళం కదా. 2 చెవులు వేసి లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ వేస్తాము, మధ్యలో ఒక నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 8 టేబుల్లో 73కి దగ్గరగా ఏముంటుంది, 8 9s 72, అవునా. 9 ఇటు రాస్తాం, 72 కింద రాస్తాం, తర్వాత మైనస్ చేస్తే మనకి 1 వస్తుంది. ఈ 1 అనేది ఏంటి, రిమైండర్, అవునా. సో ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రక్చర్లో రాయాలంటే ఎలా రాయాలి, 8 × 9 ప్లస్ రిమైండర్ అంటే 1 = 73 అంటే మనం మొదట తీసుకున్న నెంబరు. దీన్నే మనం మ్యాథ్స్లో ఇలా అంటాం. ఇటుపక్క ఎడం పక్క ఉన్న చెవులో ఉండేదాన్ని డివైజర్ అంటాం, కుడివైపు ఉండేదాన్ని కోషియంట్ అంటాం. మనం ఏ నెంబర్ని అయితే డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెండ్ అంటాం. సో చివరాకర్లో మనకి మిగిలిన ఆ నెంబర్ని రిమైండర్ అంటాం. ఇప్పుడు ఫార్ములా ఏంటి, డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ = డివిడెండ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, డివిజబిలిటీ యొక్క అర్థం ఏంటి, ఏదైనా నెంబర్ని మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వచ్చినట్లయితే అప్పుడు మనం ఏమంటాము, ఈ డివిడెండ్ అనేది ఈ డివైజర్తో డివిజిబుల్ అవుతుంది అంటాం. మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే, ఇన్ సింపుల్ వర్డ్స్ మనం ఏమంటాం, ఏ ఈజ్ డివైడెడ్ బై బి. ఏ అనే నెంబర్ని బి అనే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే ఏ ఈజ్ డివిజిబుల్ బై బి అంటాం అన్నమాట. ఇది మనకి డివిజిబిలిటీ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒక్కొక్క నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ ఏంటో చూద్దాం. మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 2. 1 ఎందుకు చెప్పలేదు, ఎందుకంటే ఏ నెంబర్ అయినా సరే 1తో డివైడ్ అవుతుంది కాబట్టి మనకి 1తో డివిజిబిలిటీ రూలే అక్కర్లేదు. సో 2తో ఏ నెంబర్ అయినా డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే, ఆ నెంబర్ యొక్క ఆఖరి డిజిట్, లాస్ట్ డిజిట్ అనేది 2తో డివైడ్ అవ్వాలి, లేదా 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అయి ఉండాలి, లేదా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఈవెన్ నెంబర్ అయి ఉంటే చాలు. ఉదాహరణకి 348 అనే నెంబర్ తీసుకోండి. ఇందులో లాస్ట్ డిజిట్ బాగా గమనించండి, ఓన్లీ లాస్ట్ డిజిట్ ఇది ఈవెన్ నెంబర్ అయితే చాలు. ఇక్కడ ఈవెన్ నెంబర్ కరెక్టే, మరియు లాస్ట్ డిజిట్ వీటిల్లో ఏదో ఒకటి అయి ఉండాలి, కరెక్టే. కాబట్టి 348 అనేది మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 257. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత, 7. 7 అనేది మనకేంటి, ఆడ్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఉంటేనే 2తో డివిజిబుల్ అవుతుంది, ఆడ్ నెంబర్ ఉంటే డివిజిబుల్ అవ్వదు. మీరు కావాలంటే ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి. 93876 అనుకుందాం. దీన్ని 2తో డివైడ్ చేయాలి. జస్ట్ లాస్ట్ నెంబర్ ఒక్కటి చూసుకోండి, లాస్ట్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు, అంటే మనకి రిమైండర్ 0 రాదు. రిమైండర్ 0 వస్తేనే డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు నెంబర్ 4 చూద్దాం. నేను నెంబర్ 3 ఎందుకు చెప్పలేదో మీకు కాసేపటి తర్వాత మీకే తెలుస్తుంది. ఒకే రకమైన టెక్నిక్ ఉన్న నెంబర్స్ని ముందుగా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. సో ఇందాక 2లో ఏం చేసాం మనం, రూలు లాస్ట్ నెంబర్ మాత్రమే చూసాం డివిజిబిలిటీ కండిషన్కి. కానీ 4లో ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్, ఏ నెంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అయినా 4తో డివైడ్ అయినట్లయితే ఆ నెంబర్ మొత్తం కూడా 4తో డివైడ్ అవుతుంది. ఉదాహరణకి 7816. 7816 అనే నెంబర్ని 4తో డివిజిబుల్ చేయాలంటే ఫస్ట్ లాస్ట్ 2 నెంబర్స్ చూస్తే చాలు. 16 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా, 4 4s 16 కదా, కాబట్టి 4తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 4తో డివిజిబుల్ అవుతుంది, ఇది కండిషన్. కావాలంటే ఈ నెంబర్ చూడండి, 9235 అనేది 4తో డివిజిబుల్ చేస్తే లాస్ట్ 2 నెంబర్స్నే పరిగణించండి, 35. 4 టేబుల్లో మనకి 36 వస్తుంది కానీ 35 రాదు, కాబట్టి ఈ నెంబర్ మనకి 4తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ నెంబర్ డివిజిబిలిటీ బై 8. ఎందుకని, 8 యొక్క టెక్నిక్ కూడా 2కి 4కి ఉన్న టెక్నిక్ లాగే ఉంటుంది. ఎందుకని, 8లో ఏ నెంబర్కైనా సరే లాస్ట్ 3 డిజిట్స్ అనేటివి 8తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా మనకి 8తో డివైడ్ అవుతుంది. ఉదాహరణకి 7816 అనే నెంబర్నే తీసుకోండి. దీన్ని 8తో డివైడ్ చేయాలంటే
లాస్ట్ 3 డిజిట్స్ని 8తో డివైడ్ చేద్దాం. అంటే 816 డివైడెడ్ బై 8, 8 10s 80, 1 మిగులుతుంది, 8 2 16. అవునా? ఇది 816 అనేది 8తో డివిజిబుల్ అయింది కాబట్టి ఈ మొత్తం 7816 అనే నెంబర్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ చూద్దాం, 4923. 4923ని 8తో డివైడ్ చేయాలంటే లాస్ట్ 3 నెంబర్స్ని టెస్ట్ చేస్తే చాలు. 923 డివైడెడ్ బై 8, 8తో క్యాన్సిల్ చేస్తే 818, మళ్ళీ 818, 4 3, 43 వచ్చింది. అంటే 43 అనేది 8 టేబుల్లో రాదు కాబట్టి మనకి 4923 అనేది ఈ మొత్తం నెంబర్ కూడా 8తో డివిజిబుల్ అవ్వదు. సో ఇప్పుడు దాకా తెలుసుకున్న 3 నెంబర్స్కి రూల్స్ రాసుకుందామా? 2 అనే నెంబర్కి ఏంటి, ఒక నెంబర్ని మనం ముందుగా ఒక పెద్ద నెంబర్ రాసేసుకుందాం, 93876. సో ఈ నెంబర్ తీసుకుందాం మనం, మన మెయిన్ నెంబర్ ఇది. ఈ నెంబరు 2తో డివైడ్ అవ్వాలంటే మనం లాస్ట్ డిజిట్ అనేది 2తో డివైడ్ అయితే చాలు. అదే 4కి రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్, ఇక్కడ లాస్ట్ డిజిట్ 6, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 76. 76 అనేది 4తో డివైడ్ అయితే ఈ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అయినట్టే. అలాగే 8కి రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ అంటే 876. 876 అనే నెంబర్ కనుక 8తో డివైడ్ అయితే మనకి ఈ నెంబర్ మొత్తం కూడా 8తో డివైడ్ అవుతుంది. సో ఈ మూడుని గుర్తుపెట్టుకోవడానికి మనకి సేమ్ టెక్నిక్ కాబట్టి ఫస్ట్ ఈ 3 చెప్పా. 2కి వచ్చేసి లాస్ట్ 2 డిజిట్, 4కి వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్, 8కి వచ్చేసి లాస్ట్ 3 డిజిట్స్ అన్నమాట. కాబట్టి మీరు ఇంకా మర్చిపోవడానికి ఉండదు, ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం. ఇప్పుడు నెంబర్ 3 గురించి తెలుసుకుందాం. ఏ నెంబర్ అయినా సరే నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్లో ఉన్న అంకెల యొక్క సమ్, ఆ నెంబర్లో ఉన్న అంకెల యొక్క సమ్ అంటే ఏంటి, యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 3తో డివైడ్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 3తో డివైడ్ అవుతుంది. అర్థం చేసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 273ని 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం ఏం చేయాలంటే ముందు ఈ నెంబర్ మొత్తాన్ని యాడ్ చేయాలి. 2 + 7 + 3 ఎంత, 12. ఈ 12 అనేది కానీ 3తో డివైడ్ అయితే ఈ మొత్తం 273 అనే నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. 362 3తో డివైడ్ అవుతుందా లేదా అంటే ఎలా చెక్ చేయాలి, 3 + 6 + 2 ఎంత, 9 + 2 11. 11 అనేది 3తో డివైడ్ అవ్వదు కాబట్టి ఈ మొత్తం నెంబర్ కూడా మనకి 3తో డివైడ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఈ 3 అనికి ఏ టెక్నిక్ ఉందో అదే టెక్నిక్ మనకి 9కి కూడా ఉంటుంది. ఏ నెంబర్ అయినా సరే 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. ఉదాహరణకి 729 అనే నెంబర్ తీసుకున్నట్లయితే ఇది 9తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ చూడండి, 7 + 2 + 9. 7 + 2 + 9 ఎంత, 18. సో 18 అనేది మనకి 9తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుంది. సో 482 అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 482ని 9తో డివైడ్ చేయాలంటే సమ్ ఎంత, 4 + 8 + 2, 12 + 2 14. 14 అనేది 9 టేబుల్లో రాదు కాబట్టి ఈ నెంబర్ అనేది 9తో డివైడ్ అవ్వదు. సో ఇప్పుడు నేర్చుకున్న 3, 9 రూల్ని ఇంకొకసారి రివైజ్ చేద్దామా? రెండిటికి రూల్ ఏంటి, సమ్ ఆఫ్ డిజిట్స్ డివైడ్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 1, సమ్ ఆఫ్ డిజిట్స్ డివైడ్ అవ్వాలి. సో ఇంకో రూల్ ఏంటి, దీనికి టెక్నిక్గా ఎలా సాల్వ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఉదాహరణకి 7 2 1 3 4 8 9 2. సో ఇంత పెద్ద నెంబర్ తీసుకున్నాం కదా, ఈ నెంబరు ఫస్ట్ 3తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 3తో డివైడ్ అవుతుందో లేదంటే మొత్తం నెంబర్ని యాడ్ చేయమని చెప్పాను ఇందాక. సో ఆ టెక్నిక్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదా సింపుల్గా 3 నెంబర్స్ అంటే 3 అనే సమ్ వచ్చే నెంబర్స్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు 3 ఉందిగా, 3 తీసేసాను. 2ని 1ని కలిపితే 3 అవుతుంది కదా, కాబట్టి ఈ 2 నెంబర్స్ కూడా తీసేయచ్చు. నెక్స్ట్ 9 అనేది 3 టేబుల్లో వస్తుంది కదా, కాబట్టి దీన్ని కూడా తీసేయచ్చు. ఇంకా మిగిలినట్టు ఏంటి, 7 4 8 2. 7 + 4 11, 11 + 8 19, 19 + 2 21. సో 21 అనేది మనకి 3తో డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా మనకి 3తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇదే నెంబర్ని 9తో చెక్ చేద్దాం. సో మనం ఏం చేయాలి, 9 అనే సమ్ ఎక్కడెక్కడ పాసిబుల్లో అది తీసేయండి. ముందుగా 9 తీసేస్తున్నా, తర్వాత మనకి 7 + 2 9 అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు.
అదేవిధంగా 8 + 1 9 అవుతుంది. కాబట్టి ఈ రెండు నెంబర్స్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా మిగిలింది ఏంటి? 3 + 4 7, 7 + 2 9. సో మళ్ళీ 9 వచ్చింది. 9 9తో డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఈ నెంబర్ మొత్తం 9తో కూడా డివైడ్ అవుతుంది. సో ఎగ్జామ్లో మనము సమ్ చేయగలిగితే టైం ఉంటే సమ్ చేయండి. లేదు సింపుల్గా చేసుకోవాలి అంటే ఏ రెండు నెంబర్స్ కలిపినా మీకు 3 కానీ 3 మల్టిపుల్ కానీ వచ్చినట్లయితే ఆ నెంబర్స్ని జస్ట్ ఎలిమినేట్ చేసేయండి. అప్పుడు మీకు నెంబర్ అనేది చాలా సింప్లిఫై అయిపోతుంది. సింప్లిఫై అయినప్పుడు మీరు ఈజీగా టైం సేవ్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 5. ఏ నెంబర్ అయినా సరే 5తో డివైడ్ అవ్వాలి అంటే ఆఖరి డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ లేదా లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ అయ్యి ఉంటే చాలు. అప్పుడు అది ఖచ్చితంగా 5తో డివైడ్ అవుతుంది. 427లో లాస్ట్ డిజిట్ 7, 0 కాదు 5 కాదు. కాబట్టి ఈ నెంబర్ అనేది 5తో డివైడ్ అవ్వదు. చాలా సింపుల్ 5 రూల్. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 6. డివిజిబిలిటీ బై 6లో ఏంటంటే ఏ నెంబర్ అయినా సరే 2తో మరియు 3తో డివైడ్ అయితే చాలు. ఎందుకని? 6 అంటే ఏంటి? ప్రైమ్లో రాసుకుంటే 2 × 3 అవునా? సో మనం రెండు కండిషన్స్ చెక్ చేయాలి. 2తో డివైడ్ అవుతుందా లేదా అనేది ఒక కండిషను, 3తో డివైడ్ అవుతుందా లేదా అనేది రెండో కండిషన్. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే ఆ నెంబర్ అనేది మనకి 6తో డివిజిబుల్ అవుతుంది. ఉదాహరణకి 432 అనే నెంబర్ని 2తో డివైడ్ అవుతుందా లేదా? లాస్ట్లో 2 ఉంది, ఈవెన్ నెంబర్ కాబట్టి 2 సాటిస్ఫైడ్. నెక్స్ట్ 432 అనే నెంబర్ని 3తో డివైడ్ అవుతుందా లేదా? 3కి రూల్ ఏంటి? 4 + 3 + 2 అంటే 9. 9 అనేది 3తో డివైడ్ అవుతుందా? అవుతుంది. కాబట్టి 2కి కండిషన్ సాటిస్ఫై అయింది, 3కి కండిషన్ సాటిస్ఫై అయింది. కాబట్టి ఈ 432 నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? 525. 525 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా? లాస్ట్ డిజిట్ 5 ఉంది, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే 2తో డివిజిబుల్ అవ్వదు. సో ఇక్కడతోనే తేలిపోయింది, ఇంకా 3తో చెక్ చేయక్కర్లేదు మనం. 2తో డివైడ్ కాలేదు కాబట్టి 6తో కూడా 525 అనేది డివైడ్ అవ్వదు. సో 6 గురించి అడిగినప్పుడు మాత్రం మీకు కొంచెం టైం పడుతుంది. 2తోనూ చెక్ చేయాలి మరియు 3తోనూ చెక్ చేయాలి. నెక్స్ట్ 7 యొక్క డివిజిబిలిటీ రూల్. ఇది మనం చాలా జాగ్రత్తగా వినండి. లాస్ట్ డిజిట్ని డబల్ చేయాలి. సో 7తో ఏ నెంబర్ అయినా డివిజిబుల్ అవ్వాలంటే ముందుగా లాస్ట్ డిజిట్ని డబల్ చేయాలి. మనం ఒక ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. 203 అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం. లాస్ట్ డిజిట్ని డబల్ చేయమన్నారు, అంటే 3ని డబల్ చేస్తే 6 అవుతుంది. తర్వాత ఏమన్నారు? సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ది రిమైనింగ్ నెంబర్. సో ఈ లాస్ట్ డిజిట్ తీసేశాక ఎంత మిగిలింది మనకి? 20 మిగిలింది. సో ఈ 20లో నుంచి ఈ నెంబర్ని తీసేయమన్నారు. ఏది? డబల్ చేసిన ఈ నెంబర్ని తీసేయమన్నారు. తీసేస్తే ఎంత వస్తుంది? 20 - 6 అనేది మనకి 14 వస్తుంది. సో ఈ 14 అనేది మనకి 7తో డివిజిబుల్ అయినట్లయితే ఈ పెద్ద నెంబర్ మొత్తం కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. లేదా ఈ 14 అనేది ఇక్కడ వచ్చే నెంబర్ ఒకవేళ 13 వచ్చింది అనుకుందాం, అది 7తో డివిజిబుల్ అవ్వదు కదా. అలాంటప్పుడు మనం తీసుకున్న పెద్ద నెంబర్ కూడా డివిజిబుల్ అవ్వదు. ఉదాహరణకి ఇక్కడ 524 తీసుకుందాం. 524లో లాస్ట్ డిజిట్ని డబల్ చేస్తే ఎంత? 8. సో ఈ 52లో నుంచి ఆ 8ని తీసేయాలి. 52లో నుంచి మనకి 8ని తీసేస్తే ఎంత వస్తుంది? 44 వస్తుంది. 44 అనేది 7తో డివైడ్ అవుతుందా? కాదు. ఎందుకంటే 7 × 6 = 42, ఆ తర్వాత 49 కాదు. కాబట్టి 524 అనే నెంబర్ కూడా మనకి 7తో డివిజిబుల్ అవ్వదు. ఇదొక్కటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే డివిజిబిలిటీ రూలు 7ది. చాలా జాగ్రత్తగా వినండి మరియు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 11. దీన్ని మనం రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను మీకు దీనికి టెక్నిక్ చెప్తాను. ఫస్ట్ ఏమన్నా రూల్ తెలుసుకుందాం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ది ఆడ్ పొజిషన్స్ అండ్ ఈవెన్ పొజిషన్స్. ఇఫ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 0 or 11, ది నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. సో ఏమంటున్నాడు? ఉదాహరణకి 1 3 3 1, ఎందుకంటే 11 క్యూబ్ వాల్యూ ఇది మనకు తెలుసు. సో ఇప్పుడు ఏమంటారు? ఆడ్ డిజిట్స్ ఈవెన్ డిజిట్స్ అంట. సో ఇటు సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటా వెళ్ళండి. ఇక్కడ ఆడ్ 1 3, ఇంకా మిగిలింది ఈవెన్ ప్లేసెస్లో ఇంకో 1 3 ఉన్నాయి. సో ఈ రెండింటి సమ్ ఎంత? 3 + 1 4. ఈ రెండింటి సమ్ ఎంత? 3 + 1 4. సో ఈ రెండింటికి అంట డిఫరెన్స్ తీసుకోమన్నారు. ఈ డిఫరెన్స్ అనేది 0 అయినా లేదా 11 అయినా మనకి ఈ మొత్తం నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 121 తీసుకుందాం. 121లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 కదా. సో ఫస్ట్ డిజిట్, థర్డ్ డిజిట్ యాడ్ చేయండి, ఆడ్ డిజిట్స్ కదా. సో 1 + 1 2. ఇంకా మిగిలిన ఈవెన్ డిజిట్ ఏంటి? 2. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 0. కాబట్టి 121 అనేది మనకి 11తో డివిజిబుల్ అవుతుంది.
నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకుందాం 5243. 5243లో 3 2ని యాడ్ చేస్తే 5 + 4ని యాడ్ చేస్తే 9. సో ఈ రెండింటిని డిఫరెన్స్ తీసుకోమన్నారు. 9 - 5. 9 - 5 ఎంత 4. ఇక్కడ 0 కానీ 11 కానీ వస్తేనే 11తో డివిజిబుల్. 4 వచ్చింది కాబట్టి నాట్ డివిజిబుల్. సో 5243 అనేది 11తో డివిజిబుల్ కాదు. మీకు ఇందాక ఒక సింపుల్ టెక్నిక్ చెప్తా అని చెప్పాను కదా, అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 149919 అనే ఒక నెంబర్ తీసుకుందాం. దీన్ని చెక్ చేయడం కోసం మనం ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ నెంబర్స్ ఆడో ఈవెనో చూడండి. మనకి 1 2 3 4 5 6 టర్మ్స్ ఉన్నాయి. 6 టర్మ్స్ ఉన్నప్పుడు మనం ఇటు సైడ్ నుంచి వద్దాం. మనం రైట్ సైడ్ నుంచి తీసుకున్నప్పుడు 9 - 1 ఒక్కొక్కటి మైనస్ చేసుకుంటా వెళ్ళండి. 9 - 1 8. ఇక్కడ 9 - 9 0. ఇక్కడ 4 - 1 3. సో ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది 8 + 3 11. మనకి ఇక్కడ 11 కానీ లేదా 0 కానీ అయితే డివిజిబుల్. సో మనకి 149919 అనేది డివిజిబుల్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ నెంబర్ చూడండి 1649109. ఇక్కడ మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 7 డిజిట్స్ ఉన్నాయి. దీన్ని ఫస్ట్ ఈవెన్ నెంబర్ డిజిట్స్గా మార్చాలంటే ముందు ఒక 0 పెట్టండి. ఇలా 0 పెట్టినంత మాత్రాన దీని వాల్యూ ఏం మారలేదు కదా. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈవెన్ డిజిట్స్లో ఉన్నాయి. టోటల్ మనకి 8 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాకటి ప్రొసీజరే 9 - 0 మైనస్ చేసుకుంటా రావాలి. 9 - 0 9. 1 - 9 ఎంత -8. 4 - 6 ఎంత -2. 1 - 0 ఎంత 1. సో వీటన్నిటిని యాడ్ చేసుకుంటా వచ్చేయండి. సింబల్ మైనస్ ఉంటే మైనస్ అలాగే ఉంచేయాలి అడిషన్లో, తెలుసు కదా. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత ప్లస్లో వచ్చేసి 1 + 9 10, మైనస్లో వచ్చేసి 8 + 2 10. వాల్యూ ఎంత 0. సో లాస్ట్లో 0 కానీ 11 కానీ వస్తే డివిజిబుల్ అన్నాం కాబట్టి ఈ మొత్తం నెంబర్ కూడా మనకి 11తో డివిజిబుల్ అనమాట. సో మనం విడివిడిగా చేసుకోకుండా డైరెక్ట్గా కూడా ఇలా సాల్వ్ చేయొచ్చు 11 డివిజిబిలిటీ రూల్. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ఏ 4-digit నెంబర్ 13Z4 ఈజ్ డివిజిబుల్ బై 6, దెన్ ది గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ Z ఈజ్. సో ఇక్కడ ఏమంటున్నారు 13Z4 అనే ఒక నెంబర్ ఉందంట. ఇది 6తో డివైడ్ అవుతుంది అన్నారు. 6తో డివైడ్ అవుతుందంటే ఏంటి 2తో కూడా అవుతుంది 3తో కూడా అవుతుందని. సో లాస్ట్ నెంబర్ 4 ఉంది కాబట్టి 2తో అవుతుంది. ఇప్పుడు మనం ఏం కండిషన్ చెక్ చేయాలి 3తో కండిషన్ చెక్ చేయాలి. 3కి కండిషన్ ఏంటి మనకి సమ్ ఆఫ్ ది డిజిట్స్ మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ టోటల్ ఎంత Z ప్లస్ మనకి 8 వచ్చింది అవునా. ఇప్పుడు గ్రేటెస్ట్ పాసిబుల్ అడిగారు క్వశ్చన్లో. గ్రేటెస్ట్ పాసిబుల్ అన్నప్పుడు మనం ఏం పెద్దగా కష్టపడక్కర్లా. Z + 8 తీసుకున్నప్పుడు Zకి గ్రేటెస్ట్ నెంబర్ ఇవ్వండి, సింగిల్ డిజిట్ నెంబర్ ఎంత 9. 9 + 8 ఎంత 17. 17 3తో డివైడ్ అవుతుందా అవ్వదు, కాబట్టి మనకి 9 ఆన్సర్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ గ్రేటెస్ట్ ఏంటి 8 పెట్టండి. 8 + 8 ఎంత 16. 16 మనకి 3తో డివైడ్ అవ్వదు కాబట్టి 8 కూడా కాదు. నెక్స్ట్ 7 పెట్టండి. 7 + 8 ఎంత 15. 15 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అంటే చాలా పెద్ద డిజిట్ పాసిబుల్ అయ్యే డిజిట్ మనకి ఇక్కడ 7 అన్నమాట. ఆప్షన్ డి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఆల్ ది న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. సో న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 అంటే మొత్తం 10 నెంబర్లతోనూ డివైడ్ అవ్వాలంట. సో మనకున్న న్యాచురల్ నెంబర్స్ అన్నీ రాసుకుందాం. ఇది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఎగ్జామ్లో చేసే పద్ధతి అయితే ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనకి అన్ని నెంబర్స్తో డివైడ్ కావాలి అంటే ఏంటి 10తో కూడా డివైడ్ కావాలిగా. 10తో డివైడ్ కావాలంటే యూనిట్స్ డిజిట్లో 0 ఉండాలి. ఇక్కడ లేదు, ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఈ ఆప్షన్లో కూడా లాస్ట్లో 0 లేదు, ఎలిమినేటెడ్. ఇంకా మిగిలింది 2. ఇక్కడ ఏంటి 3 డివిజిబిలిటీ రూల్లో ఏంటి సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 1, ఇది 3తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా మన ఆన్సర్ ఆప్షన్ బి 2520 బ్లైండ్గా పెట్టేసి వచ్చేయచ్చు. సో సింపుల్గా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ 5 సెకండ్లలో ఆన్సర్ చేయొచ్చు ఇలాంటి బిట్. తర్వాత కావాల్సి వస్తే చెక్ చేయండి, ప్రతి నెంబర్తోనూ ఈ నెంబర్ డివిజిబుల్ అయ్యి తీరుతుంది. ఈ క్వశ్చన్లో ఏమన్నారు ది స్మాలెస్ట్ 3-digit న్యాచురల్ నెంబర్ దట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 8 and 12. ఇక్కడ మీరు గమనించారంటే కావాలని మీ టైం వేస్ట్ చేయడం కోసం 4-digit నెంబర్స్ కూడా ఇచ్చారు. మనం ఏంటంటే ఎగ్జామ్ టెన్షన్లో ఈ 4 digits నెంబర్ని కూడా క్యాలిక్యులేట్ చేసేస్తాం. ముందు ఈ 4-digit నెంబర్స్ని ఎలిమినేట్ చేసేయండి. వాడు అడిగింది 3 digitే కదా,
కాబట్టి ఈ రెండు చెక్ చేస్తే చాలు. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 8తోనూ డివైడ్ అవ్వాలి, 12తోనూ డివైడ్ అవ్వాలంట. సో 12తో డివైడ్ అవ్వాలంటే మనకి ఏంటి, 12ని మనం 3 × 4 రాసుకోవచ్చుగా. సో 3తో డివైడ్ అయ్యే కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తాను నేను. సో 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 5 + 4 9, 3తో డివిజిబుల్. ఇక్కడ చూద్దాం 6 + 8, 6 + 8 ఎంత మనకి 14. 14 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఎలిమినేటెడ్. డైరెక్ట్ ఆన్సర్ 504. ఇలాగ మీరు ఎలిమినేషన్లో ఆన్సర్లు చేయడం చాలా నేర్చుకుంటేనే మనకి స్పీడ్గా ఆన్సర్ చేయొచ్చు. ఒక్కొక్క ఆప్షన్ మీరు టెస్ట్ చేసుకుంటా వెళ్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఏమన్నారు, వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ కే. కే ఎక్కడుంది, మనకి ఇచ్చిన నెంబర్లో ఇచ్చారు. ఓకే, దట్ ఏ 7 డిజిట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో 9 డివిజిబిలిటీ రూల్ కావాలి మనకి. సో ఫస్ట్ నెంబర్ రాసుకుందాం, 451 K603. నేను 9 డివిజిబిలిటీ రూల్కి ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ది డిజిట్స్ అయినా యూజ్ చేసుకోండి లేదా ఎలిమినేషన్ అయినా చేయండి. ఎలిమినేషన్ అంటే ఎలా చేయాలి, ఈ రెండు నెంబర్ని క్లబ్ చేస్తే 9 వస్తుంది కాబట్టి ఎలిమినేట్. నెక్స్ట్ ఈ 3 నెంబర్ని కలిపినా 9 వస్తుంది కాబట్టి ఇవి ఎలిమినేట్. ఇంకా మిగిలింది ఏంటి మనకి 1 + K లాగా రాసుకోండి. సో K ప్లేస్లో మనం ఏ వాల్యూ పెడితే 9తో డివైడ్ అవుతుంది, 1కి 8 యాడ్ చేస్తేనే 9 వస్తుంది, ఇంకో పాసిబిలిటీనే లేదు, అంతేనా. అప్పుడే కదా 9 మనకి 9తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ మనకి 8. నెక్స్ట్ ఇలాంటి బిట్స్ మనకి ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు. ఏం అడిగారు ఇక్కడ, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ K² - 3K ఫర్ విచ్ ది నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. అంటే ముందు మనం K వాల్యూ కనుక్కోవాలి, ఆ Kని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ కూడా చేయాలి. సో మనం చాలా ఫాస్ట్గా అయితే ఉండాలన్నమాట. సో ముందుగా ఇచ్చిన నెంబర్ రాస్తున్నాను. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 6 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ముందు 0 పెట్టాల్సిన పని లేదు, ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క సెట్ రైట్ సైడ్ నుంచి తీసుకొని మైనస్ చేసుకుంటా రండి. 4 - 6 -2, 7 - K అలాగే రాసేస్తున్నా, 7 - K, 8 - 5 3. ఆ తర్వాత ఏం చెప్పాను, మధ్యలో అన్నిటినీ సమ్ చేయాలి, మైనస్లు ఉంటే అలాగే ఉంచేయండి. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 7 + 3 10, 10 - 2 8. సో 8 - K మనకుంది. సో 8 - K అనేది మనకి ఎయిదర్ 0 అన్నా అవ్వాలి లేదా 11 అన్నా అవ్వాలి. అలా అవ్వాలంటే K వాల్యూ ఖచ్చితంగా 8 - 8 అయితేనే 0 అవుతుంది కాబట్టి K వాల్యూ మనకి 8 అవుతుంది. సో ఇంకేం చేయాలి, 8ని దీని లోపల సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, K² - 3K. K వాల్యూ 8 కాబట్టి 8² 64 -8 3s 24. 64 - 24 40. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఈ బిట్లో ఏమడిగారు, ది నెంబర్ అని ఒక పెద్ద నెంబర్ ఇచ్చారు, ఈజ్ డివిజిబుల్ బై క్వశ్చన్ మార్క్. అంటే ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్తో డివైడ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ మనకి సింపుల్గా ఉండే రూల్ చూసుకోండి, 5 అనేది సింపుల్, ఎందుకని లాస్ట్లో మనకి 0 కానీ 1 కానీ ఉండాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి 5 అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 4 తీసుకోండి, 4కి ఏంటి లాస్ట్ 2 డిజిట్స్ టెస్ట్ చేస్తే చాలు. లాస్ట్ 2 డిజిట్స్ 74 డివైడెడ్ బై 4. 4 1s 4, 3 4 8s 32, రిమైండర్ 2 ఉంటుంది కాబట్టి డివిజిబుల్ అవ్వట్లా కాబట్టి 4 కూడా కాదు. నెక్స్ట్ సింపుల్ రూల్ ఏంటి, 9. సో 9ని టెస్ట్ చేసేద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి, నేను ఎలిమినేట్ చేసే ప్రాసెస్ చేస్తున్నాను. ఎలిమినేషన్లో ముందు 9లన్నిటినీ క్యాన్సిల్ చేసేస్తా, 9 ఎగిరిపోయింది. నెక్స్ట్ ఎక్కడెక్కడ 9 సమ్ వస్తుందో చూస్తా, 8 + 1 9 అవుతుందా కాబట్టి ఈ రెండింటిని కూడా తీసేస్తున్నా. నెక్స్ట్ 5 + 4 9 అవుతుంది కాబట్టి ఈ రెండింటిని కూడా తీసేసా. నెక్స్ట్ 2 + 7 9 అవుతుంది, ఈ రెండింటిని కూడా తీసేసా. ఇంకేం మిగిలినాయి, ఇక్కడ 5 4 కలిపితే 9 అవుతుంది, ఇది కూడా తీసేసా. నెక్స్ట్ ఏమున్నాయి, 7 + 2 9 తీసేసా. మిగిలింది ఏంది, 8 1, 8 + 1 కూడా 9 అవుతుంది. సో ఇలా 9తో మొత్తం ఎగిరిపోయినాయి కాబట్టి ఇది ఖచ్చితంగా 9తో డివిజిబుల్ అయిపోయింది కాబట్టి ఇంకా 11ని చెక్ చేయనక్కర్లా. మన ఆన్సర్ ఆప్షన్ ఏ 9. కావాలంటే 11తో క్యాలిక్యులేటర్లో కొట్టి చూడండి, 0 రాదు రిమైండర్. ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఫర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ b greater than 1, ది ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 6344 and 42b8 ఈజ్ డివిజిబుల్ బై 12. దెన్ ఫైండ్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ b. ప్రశ్నని చాలా జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ అడిగారా గ్రేటెస్ట్ వాల్యూ అడిగారా అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేస్తే, క్వశ్చన్లో మనల్ని అడిగింది ఏంటి అంటే 6344 అనే నెంబర్ని 42b8 అనే నెంబర్తో మల్టిప్లై చేసినట్లయితే అది ఖచ్చితంగా 12తో డివైడ్ అవుతుందంట.
ఇచ్చేసాడు, 12తో డివైడ్ అవుతుందని ఇచ్చేసాడు. ఇప్పుడు మనం బి యొక్క వాల్యూ కనుక్కోవాలి. అది కూడా ఎంత కనుక్కోవాలి? లీస్ట్ పాసిబుల్ వాల్యూ కనుక్కోవాలి. ఇది మనం చెయ్యాల్సింది. ఇప్పుడు మనం ఎలా చేద్దామో చూడండి. ఫస్ట్ మనకి 12తో డివైడ్ అవ్వాలి అంటే 12ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 2 3 6 6 2 12. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 3తో డివైడ్ అవ్వాలి ఖచ్చితంగా. 2తో డివైడ్ అవ్వాలి మరియు 3తో కూడా డివైడ్ అవ్వాలి, అంతేనా? సో ఈ రెండిట్లోనూ లాస్ట్లో మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అవునా? కాబట్టి ఈ రెండు కూడా 2తో డివైడ్ అయిపోయినాయి. సో ఇంకా 3తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. సో ఫస్ట్ ఈ నెంబర్ని చెక్ చేద్దాం. ఈ నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ డివైడ్ అవ్వాలి. సమ్ ఎంత? 6 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 4. 6 ప్లస్ 3 9, 9 ప్లస్ ఈ రెండు కలిపితే 8, 9 ప్లస్ 8 17. 17 అనేది 3తో డివైడ్ అవుతుందా? కాదు. సో కానీ మనకేమంటున్నారు? ఇచ్చిన క్వశ్చన్ 12తో డివైడ్ అవుతుంది అంటున్నారు. సో ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవ్వాల్సిందే. అప్పుడే కదా మనకి ఈ ప్రోడక్ట్ మొత్తం 12తో డివైడ్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఒక్క నెంబర్కి 3 కండిషన్ని చెక్ చేస్తే చాలు. సో అది చెక్ చేద్దాం. సో మనకి లాస్ట్లో మిగిలిన నెంబర్ ఎంత? 4 2 B 8. దీన్ని 3తో డివైడ్ చేయాలంటే ఏంది? సమ్ ఆఫ్ ది నెంబర్స్ తీసుకోవాలి. 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 8 14 ప్లస్ బి. 14 ప్లస్ బి అనేది మనకి 3తో డివైడ్ అవ్వాలంటే బీకి కావాల్సిన చిన్న వాల్యూ ఏంటి? 1 పెడదాం. 1 పెడితే 15 డివైడ్ అయిపోద్ది. కానీ క్వశ్చన్లో ఏమన్నారు? బి అనేది 1 కంటే పెద్దదన్నారు. సో 1 మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ 2 పెడదాం. బి ప్లస్లో 2 పెడితే 14 ప్లస్ 2 16. 16 3తో డివైడ్ అవ్వదు కాబట్టి 2 కూడా కాదు. నెక్స్ట్ 3 పెడదాం. 14 ప్లస్ 3 17. 17 కూడా 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ నెంబర్ 4 తీసుకుందాం. ఎందుకని ఇలా తీసుకుంటున్నాం? లీస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి మనం కూడా లీస్ట్ నెంబర్ నుంచి ఒక్కొక్కటి పెంచుకుంటూ వస్తున్నాం. 14 ప్లస్ 4 ఎంత? 18. 18 అనేది 3తో డివైడ్ అవుతుంది. కాబట్టి మనకి బీకి వాల్యూ ఎంత? 4. ఆప్షన్ డి 4. చూడండి, ఆప్షన్ డి 4. మీరు క్యాలిక్యులేటర్లో కూడా ఇచ్చిన నెంబర్స్ని ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేటర్లో ఒకసారి చేసి చూడండి. ఖచ్చితంగా అది 12తో డివైడ్ అయ్యి మనకి రిమైండర్ 0 అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమన్నారు? ఇఫ్ ది నెంబర్ అని ఒక నెంబర్ ఇచ్చారు, ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. సో 3తో డివైడ్ అవుతుందన్నారు. అండ్ ఏ బి ది స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్. ఇది చాలా ముఖ్యమైన పదం ఈ క్వశ్చన్ మొత్తంలోకి. స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు ఏకి సబ్స్టిట్యూట్ చేయడానికి ఒక పెద్ద వాల్యూ ఇచ్చారు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయడమే. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? 3 డివిజిబిలిటీ రూల్ తెలుసుకొని అప్లై చేయడమే. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకోండి. 3 డివిజిబిలిటీ రూల్కి నేను టెక్నిక్ ఏం చెప్పాను? 3 మల్టిపుల్ ఏదన్నా ఉంటే క్యాన్సిల్ చేసేయండి, 3ని క్యాన్సిల్ చేసేయండి. ఏదైనా రెండు నెంబర్ని కలిపితే 3 మల్టిపుల్ వస్తే ఆ రెండు నెంబర్లు కూడా క్యాన్సిల్ చేసేయండి. చూడండి, 8 + 1 9. 9 3 మల్టిపులే కదా, క్యాన్సిల్ చేసేసా. అదేవిధంగా 6 కూడా 3 మల్టిపులే, క్యాన్సిల్ చేసేసా. 4 + 2ని కలిపితే 6. 6 అనేది కూడా 3 మల్టిపులే, క్యాన్సిల్ చేసేసా. ఇంకా మిగిలింది మనకి ఏ. సో మనకి ఏ రూల్ ఏంటి? 3కి 3 డివిజిబిలిటీ రూల్, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అనేది 3తో డివైడ్ అవ్వాలి. ఇంకా మిగిలింది ఏనే. సో ఏ వాల్యూ ఖచ్చితంగా 3 కానీ 6 కానీ 9 కానీ అయి ఉంటుంది. కానీ మనల్ని క్వశ్చన్లో స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. ఈ మూడిట్లో స్మాలెస్ట్ ఏంటి? 3. కాబట్టి మనకి ఏ వాల్యూ 3. సో ఏ వాల్యూ అయితే కనుక్కున్నాం. ఇంకా మిగిలింది ఏంటి? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. 3 - 2 1 ఇంటూ 3 - 1 2 ఇంటూ ఏ అంటే 3 ఇంటూ ఏ ప్లస్ 1 అంటే 3 + 1 4. ఏ ప్లస్ 2 అంటే 3 + 2 5. నెక్స్ట్ ఏ ప్లస్ 3 అంటే 3 + 3 6. నెక్స్ట్ ఏ ప్లస్ 4 7. సో 1 నుంచి 7 దాకా మల్టిప్లై చేయడమే. సో సింపుల్గా రాసుకోవడానికి ఇలా చేస్తా. 5 4s 20, 3 2s 6. అంతేనా? ఇలాగా 7 6 42. సో 42 ఇంటూ 2 84 కాబట్టి ఇది 840 అవుతుంది. ఇంటూ 6. 840ని 6తో మల్టిప్లై చేస్తే లాస్ట్లో 0. 6 4s 24. నెక్స్ట్ 8 6 48. ఈ 2 కలిపితే 50. సో 5040 ఆప్షన్ బి మనకు ఆన్సర్. సో బాగా క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. స్మాలెస్ట్ అడిగాడా, బిగ్గెస్ట్ అడిగాడా చూసుకోండి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ని జాగ్రత్తగా టెక్నిక్గా అప్లై చేయండి, సరిపోతుంది. సో ఈ క్వశ్చన్లో ఏమన్నారు? ది స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ అంటే ఒక్క నెంబరు టు బీ యాడెడ్ టు ది 6 డిజిట్ నెంబర్ అని ఒక నెంబర్ ఇచ్చారు. సో దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 11.
సో క్వశ్చన్లో ఇంపార్టెంట్ పదం ఏంటి? స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పదం. డివిజిబిలిటీ రూల్ ఏ నెంబర్తో చేయాలి? 11తో. ఇచ్చిన నెంబర్ ఏంటి? 649389. ఇవి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఈవెన్ నెంబర్, 6 డిజిట్స్ కాబట్టి ఈవెన్ నెంబర్. కాబట్టి ముందుగా మనం ఇలా 0 రాసుకోవాల్సిన పని లేదనమాట. ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ముందుగా 0 రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి ఒక్కొక్క సెట్ని మైనస్ చేసుకుంటా రావాలి పెయిర్ని. సో 9 - 8 ఎంత? 1 + 1. తర్వాత 3 - 9 ఎంత? -6. 4 - 6 ఎంత? -2. సో వీటన్నిటిని యాడ్ చేయండి. ఏముంటుంది ఇక్కడ? -6 - 2 అంటే -8 + 1. ఇది ఎంత అవుతుంది మనకి? -7 అవుతుంది. కానీ క్వశ్చన్లో 11తో డివైడ్ అవుతుంది అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఆన్సరు ఎయిదర్ 0 కానీ లేదా 11 కానీ రావాలి. కానీ మనకి -7 వచ్చింది. సో -7ని 0 చేయడం ఈజీయా, 11 చేయడం ఈజీనా? -7ని 0 చేయాలంటే +7 యాడ్ చేస్తే సరిపోద్ది, అవునా? లేదా -7ని 0 చేయాలంటే 7 + 11 అంటే ఒక 18 యాడ్ చేయాలి. కానీ మన క్వశ్చన్లో సింగిల్ డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి 18 రాదు. సింగిల్ డిజిట్ నెంబర్ ఇక్కడ 7ఏ. కాబట్టి మనం 7 యాడ్ చేస్తే సరిపోతుంది. ఆప్షన్ సి 7. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో మనకేం అడిగారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 7 and 11? 7తో అండ్ 11తో రెండిటితోనూ డివిజిబుల్ అవ్వాలంట. సో మనకి 11 కండిషన్ ఈజీ కాబట్టి ఫస్ట్ 11తో ఒక్కొక్కటి టెస్ట్ చేద్దాం. సో నేనేం చేస్తున్నాను? 2 పేర్స్గా తీసుకుంటా. 4 - 1 ఎంత? +3. 0 - 3 -3. ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 వచ్చింది కాబట్టి 11తో డివిజిబుల్. నెక్స్ట్ ఈ టర్మ్ తీసుకుందాం. 4 - 3 + 1. 5 - 2. 5 - 2 +3. సో రెండు కలిపితే +4. +4 అనేది 11తో డివైడ్ అవ్వదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 4 - 8 -4. 6 - 2 +4. రెండు కలిపితే 0 కాబట్టి ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 1 - 7 -6. 7 - 1 +6. ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 వస్తుంది కాబట్టి ఇది 11తో డివిజన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆప్షన్ బిని వదిలేసి ఓన్లీ మిగతా 3 ఆప్షన్లని 7తో టెస్ట్ చేద్దాం. సో 7తో టెస్ట్ చేయడానికి ఇంకో ట్రిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ తీసుకోండి. 3014 కదా, దీన్ని 6 అంకెలు వచ్చేటట్టు చేయండి. అంటే మనం ఏం చేయాలి? ముందు పక్క 2 సున్నాలు యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసినంత మాత్రం మనకి నెంబర్ ఏం మారదు కదా. కాబట్టి ఇలా యాడ్ చేశాక 3 నెంబర్లని ఒక్కొక్క సెట్గా తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక సెట్లోంచి ఇంకో సెట్ తీసేయండి. అంటే 14 అనే నెంబర్లోంచి 3 తీసేయాలి. 14 అనే నెంబర్లోంచి మనం 3 తీసేస్తే 14 - 3 11. సో 11 అనేది మనకి 7తో డివైడ్ అవుతుందా లేదో చూసుకోండి. 11 అనేది 7తో డివైడ్ అవ్వదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకుందాం. 2 6 8 4. దీన్ని 6 నెంబర్లు చేయాలి కాబట్టి ముందర 2 జీరోలు యాడ్ చేశాను. సో ఈ 2 సెట్లు ఫామ్ అయినాయి. 684లోంచి 2 తీసేస్తే 682. 682ని 7తో డివైడ్ చేయండి. 7 9s 63, 5 ఉంటుంది. 52 ఉంది. 52 అనేది 7తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయింది. ఇంకా మిగిలింది ఆప్షన్ డి, ఇదే ఆన్సర్. కానీ దీన్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. 1771. ముందు 2 సున్నాలు పెట్టుకోండి, 2 పార్ట్లుగా విడగొట్టండి. సో ఇక్కడ ఏమొచ్చింది? 771 - 1 ఎంత వచ్చింది? 770. 770ని 7తో డివైడ్ చేయండి, డివైడ్ అవుతుంది కదా. 7110 కాబట్టి మనకి ఇది 7తోనూ 11తోనూ రెండుతో డివైడ్ అయింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చాలా డైరెక్ట్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 అన్నారు. 4కి కండిషన్ ఏంటి? లాస్ట్ 2 నెంబర్స్ చూసుకుంటే చాలు. 54 డివైడ్ అవుతుందా? కాదు. 4 1s 4 3s రిమైండర్ 2 ఉంటుంది. కాదు. 4 6 24. ఇది కరెక్ట్, ఇదే ఆన్సర్. కావాలంటే 2 చెక్ చేయండి. 4తో డివైడ్ అవ్వవు లాస్ట్ 2 డిజిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 5118 అనే నెంబరు దేంతో డివైడ్ అవుతుంది అన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈజీగా ఉండే ఆప్షన్ తీసుకోండి. 5తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్లో 5 కానీ 0 కానీ ఉండాలి. ఇక్కడ 8 ఉంది కాబట్టి 5 కాదు. నెక్స్ట్ 8 తీసుకోండి. 8 అంటే ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్. లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలి. సో 8 1s 8 9 10 11 3. 8 టేబుల్లో 38 రాదు మనకి. 8 టేబుల్లో 38 రాదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది 6. నెక్స్ట్ 6కి చూద్దాం.
6 కండిషన్ ఏంటి, 2తో డివైడ్ అవ్వాలి మరియు 3తో కూడా డివైడ్ అవ్వాలి. యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. ఇంకా 3తో డివైడ్ అవుతుందా లేదా చూడాలంటే అన్ని నెంబర్స్ని యాడ్ చేయండి. 5 + 1 6, 6 + 1 7, 7 + 8 15. 15 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 2తోనూ అవుతుంది 3తోనూ అవుతుంది కాబట్టి 6తో కూడా డివైడ్ అవుద్ది. సో మన ఆప్షన్ ఇదే. క్యాలిక్యులేటర్లో 511 8ని 7తో డివైడ్ చేసి చూడండి, డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఇఫ్ ది నెంబర్ అని ఒక నెంబర్ ఇచ్చి ఈజ్ డివిజబుల్ బై 8 దెన్ ఫైండ్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ. ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి ఇక్కడ, లీస్ట్ వాల్యూ. సో ఇచ్చిన నెంబర్ రాసుకుందాం, 6484A6. దేంతో డివైడ్ అవ్వాలంట, 8తో డివైడ్ అవ్వాలంట. 8తో డివైడ్ అవ్వాలి మరియు ఏ వాల్యూ అనేది లీస్ట్గా ఉండాలి. సో లాస్ట్ 3 నెంబర్స్ చెక్ చేస్తే సరిపోతుంది రూల్ ప్రకారం. సో ఏలో లీస్ట్గా ఉండాలి కాబట్టి 0 పెట్టుకొని చూద్దాం. 0 పెట్టుకొని 8తో డివైడ్ చేయండి. 406 అనేది 8తో డివైడ్ అవుతుందా, 8 5 40, 6 రిమైండర్ ఉంటుంది కాబట్టి 0 అనేది తప్పు. నెక్స్ట్ 1 పెట్టండి. 416 డివైడెడ్ బై 8, 8 5 40, 1 మిగులుతుంది, 8 2 16. సో డివిజిబుల్ అయ్యింది, ఇంక అక్కర్లా, ఇంక ఇదే ఆన్సర్. ఆప్షన్ డి 1 అనేది ఆన్సర్, ఎందుకని లీస్ట్ అడిగారు కాబట్టి. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏదైనా మోడల్స్ డివిజిబిలిటీ రూల్లో మీకు తెలుసుకోవాలి డౌట్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటన్నిటికీ సపరేట్ వీడియో ఒకటి చేసి సొల్యూషన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో నేను ప్రొవైడ్ చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మరియు మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ సాయి చంద్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.